హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగులో టైం పాస్ 2.0. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తుంది ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనే విషయాన్ని డిస్కస్ చేయడానికి. ఓటింగ్లో ఆన్లైన్లో కొన్ని ఓటింగ్ పోల్స్ ఉన్నాయి. వాటిలో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నేను ఇంకొక వీడియో చేస్తున్నాను. అయితే అది చెప్తూనే అది చెప్తూనే వీళ్ళ మీద నా అభిప్రాయం ఏంటి అనేది కూడా చెప్తాను. టాప్ 1లో ఉన్న వాళ్ళ మీద అభిప్రాయం, టాప్ లాస్ట్‌లో ఉన్న వాళ్ళ మీద అభిప్రాయం అన్నీ కూడా చెప్తాను. అండ్ కొంచెం సింబాలిక్‌గా ఉంటుందని దీన్ని కూడా తీసుకొచ్చాను. అంటే చిలక జోస్యం అనమాట. సో, మా సన్నీ దీని పేరు. మా సన్నీ ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తుందనమాట. ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతున్నారో చిలక జోస్యం చెప్పడంలో. ఓకే. ఇప్పుడు టాప్ 1లో ఎవరున్నారు ఓటింగ్‌లో? నిఖిల్. నిఖిల్ నిజంగా టాప్ 1కి డిజర్వింగ్‌గా ఇప్పుడున్న 8 మంది నామినేషన్స్ లిస్ట్‌లో టాప్ 1కి నిజంగా డిజర్వింగ్ అంటే డిజర్వింగ్ కాదు. బట్ కొంచెం సైలెన్స్ లాస్ట్‌లో చెప్తే గాని. ఓకే. అంత డిజర్వింగ్ కాదు. బేసికల్లీ అతను ప్రీ ఎగ్జిస్టింగ్ బ్యాక్ రా మళ్ళీ. అతను ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్‌తో రావడం జరిగింది. అందువల్లనే అతను ఇప్పుడు టాప్ 1లో ఉన్నాడు. అది కాక మేబీ కొంత సోనియా ఓటింగ్, అంటే సోనియాకి ఎంతో కొంత ఓటింగ్ ఉంటే సోనియా కూడా నిఖిల్‌తో ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరు, వాళ్ళది ఏదన్నా లవ్ స్టోరీ సెట్ అయితే చూడాలి అనుకుంటున్న వాళ్ళు బహుశా ఓటు వేసి ఉండొచ్చు. ఓట్లు వేస్తూ ఉండొచ్చు. సో, అందువల్ల అతను టాప్ 1లో ఉన్నాడు. అతని పర్సెంటేజ్ 24 దగ్గర ఉంది. టాప్ 2లో విష్ణుప్రియ ఉంది. ముందుగా నేను మిమ్మల్ని క్షమాపణలు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం నేను చేసిన వీడియోలో విష్ణుప్రియ అనాల్సిన చోట కృష్ణప్రియ అంటూ వచ్చాను. ఎందుకు అలాగ కృష్ణప్రియ అని వచ్చిందో పేరు నాకు తెలియదు. బట్ ఈసారి ఇకపై విష్ణుప్రియ ప్లేస్లో కృష్ణప్రియ అని అనను. అలాగే పృథ్వీ అనాల్సిన చోట సిద్ధు అన్నాను. అసలు ఆ సిద్ధు అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో కూడా నాకు తెలియదు. సో సంహౌ తాగి చేసిన వీడియో అని చెప్పి ఎవరన్నారు. తాగి చేయలేదు, చేసి తాగబోతున్నాను. అంటే ఈ వీడియో చేసిన తర్వాత అంటే అంటే ఎవ్రీ ట్యూస్డే ఈజ్ అవర్ హాలిడే అనమాట. ఎందుకంటే సండే, సాటర్డే ఇవన్నీ కూడా మాకు వర్కింగ్ డేస్. ఓన్లీ ట్యూస్డే మాకు లీవ్ ఉంటుంది. అంటే నా క్లినిక్ ట్యూస్డే హాలిడేస్. అప్పుడప్పుడు కొంచెం రిలాక్స్ అయినప్పుడు, ఏదైనా సాధించినప్పుడు, లేకపోతే ఏదైనా బాధలు ఉన్నప్పుడు అకేషనల్గా డ్రింక్ చేయడం అనేది అలవాటు. అది ఈరోజు చేయబోతున్నాను అనమాట. అందువల్ల ఈరోజు ఎపిసోడ్ రివ్యూ డే మార్నింగ్ చేయబోతున్నాను అనమాట. ఓకే. ఈరోజు ఎందుకే హ్యాపీయా, బాధ, రీజన్ ఏంటి ఈ అకేషన్కి అని అంటే కొంచెం బాధ. కొంచెం కాదు, చాలా ఎక్కువ బాధ. చెప్పేస్తాను చిన్నగా. హైడ్రా వల్ల చాలా పెద్ద దెబ్బ పడబోతుంది. ఆల్రెడీ పడింది, ఇంకా పెద్ద దెబ్బ పడబోతుంది అన్న విషయం తెలిసి చాలా బాధగా ఉన్నాను నేను. అఫ్కోర్స్ అలా నేను మణికంఠలాగా బాబాయ్ నా ఫ్లాష్ బ్యాక్ చూడండి బాబాయ్, హైడ్రా వల్ల ఏమైపోయింది బాబాయ్, నాకు ఇంత లాస్ అయిపోతుంది బాబాయ్ అని ఏడుస్తూ సింపతి సంపాదించడం నాకు ఇష్టం లేదు. బట్ అది చాలా బాధమైన దీంతో చాలా బాధపడుతూ ఈరోజు నైట్ కొంచెం తాగి బాధని మర్చిపోదాం అనుకుంటున్నాను. తాగి బాధను మర్చిపోవడం అనేది జరగదు. కానీ ఏదో అలాగా ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు, ఇలాంటి ఘోరమైన ఈవెంట్స్ జరిగినప్పుడు తాగడం అనేది మన ఆనవాయితీ కాబట్టి ఆనవాయితీని ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఎనీవే, ఇప్పుడు నా గురించి మానేసి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడదాం. సెకండ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ యాక్చువల్లీ తను కూడా ప్రీ ఎగ్జిస్టింగ్, బేసికలీ స్టార్టింగ్ వీక్స్లో ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఓటింగే పడుతూ ఉంటుంది. సో విష్ణుప్రియకి కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉండడం వల్ల తను జస్ట్ కొంచెం తక్కువలో, నిఖిల్కి కొంచెం దగ్గరలో 23% దగ్గర ఉంది సెకండ్ ప్లేస్లో. విష్ణుప్రియ డిజర్వింగ్గా అంటే డెఫినెట్లీ టాప్ 2 అని నేను అనను, కానీ అట్ ద మూమెంట్ డెఫినెట్లీ టాప్ 5కి అయితే డెఫినెట్లీ డిజర్వింగ్. ఇప్పుడున్న అద్భుతమైన బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో టాప్ 5లో డెఫినెట్లీ విష్ణుప్రియ డిజర్వింగే. కాబట్టి తను టాప్ 2లో ఓటింగ్లో నడవడం అనేది ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. నిఖిల్ అయితే డెఫినెట్లీ నాకు అంత అంత ఇంప్రెసివ్గా అయితే లేడు. టాప్ 1లో ఇంత ఓటింగ్తో ఉండాల్సిన మనిషి అయితే కాదు యాక్చువల్లీ. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ మణికంఠ. మణికంఠ మొత్తానికి సాధించాడు.
తన ఫ్లాష్ బ్యాక్ చెప్పి ఏడ్చి గగ్గోలు పెట్టి ఏదైతే శేఖర్ భాష అన్నాడో మీ మీద బాణాలు వేస్తుంటే నా మీద బాణాలు వేయద్దు నాకు ఫ్లాష్ బ్యాక్ ఉంది అని ఏదైతే మనకంటే తప్పించుకోవడానికి చూస్తున్నాడో అది పనిచేస్తుంది ఇక్కడ. సెంటిమెంట్కి పడిపోయే జనాలు ఆ మనిషి అంటే అంతే కరిగిపోతుంది నిజంగా. ఇక ఈ వ్యక్తి యొక్క ఈ యాటిట్యూడ్ నిజంగా కరెక్టేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మణికంఠ లాంటి కొడుకు నాకుండి ఉన్నాడు అనుకుందాం. తను మణికంఠ యాటిట్యూడ్ చూసి నేర్చుకుంటున్నాడు అనుకుందాం, నేను భయపడిపోతాను యాక్చువల్లీ. అదే బాబు వద్దుదా బాబు ఆ మణికంఠ యాటిట్యూడ్ నేర్చుకోకదా బాబు, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం అంటాను నేను. సో ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించకూడదు, ఇలాంటి యాటిట్యూడ్ని ప్రోత్సహించకూడదు. ఇలాంటి యాటిట్యూడ్ని ప్రోత్సహిస్తే ఏంటంటే ఇలా ఏడ్చి గగ్గోలు పెట్టి సింపతితోటి మనం టాప్ ప్లేస్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పి అలాగే జనాలు తయారైతే అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. అండ్ ఈ ఏడుపులు సింపతీలు ఇవన్నీ రైట్ యాటిట్యూడ్స్ కాదు. అఫ్కోర్స్ నేను ఇప్పుడు దీనికి ముందే చెప్పాను హైదరాబాద్ వల్ల బాధపడుతున్నాను, అది టెంపరీ. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒకటి వచ్చింది అనుకుందాం, తెలిసింది అనుకుందాం, ఒకేసారి సడన్గా ఇప్పుడు చెప్పాలంటే 1.5 to 2 crores నాకు లాస్ అయిపోతుంది తెలిసింది. అంత అమౌంట్ ఇట్స్ వెరీ వెరీ పెయిన్ఫుల్. 30 ఫ్యామిలీస్ని నేను పోషిస్తున్నాను, అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. నాలాంటి వాడికి లాస్ జరిగితే అనేక మందికి లాస్ జరుగుతుంది, ఒక్కరికే కాదు. సో ఇలాంటివి కొంచెం బాధ కలిగిస్తుంటాయి. సో టెంపరీగా అప్పుడప్పుడు ఇలాంటి ఈవెంట్ అయినప్పుడు చెప్పడం వేరు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఇది అని చెప్పి నేను రోజు నా ప్రతి వీడియోలోనూ ఇలా ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటూనే ఉన్నాను అనుకోండి, అక్కడ మీకు చిరాకు వచ్చి నన్ను అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోతారు యాక్చువల్లీ. అఫ్కోర్స్ ఇప్పటికి ఇంకా సబ్స్క్రైబ్ చేసినట్లేదు, మీరు చూసేవాళ్ళు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్, తర్వాత అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు. సో అలాగా ఇది ఇప్పుడు కూడా అలాగ సింపతి బాధ, నా ఫ్లాష్ బ్యాక్ ఇది, నాకు ఇంత ఫ్లాష్ బ్యాక్ ఇంత బాధని తట్టుకున్నాను కాబట్టి నేను గ్రేటు, నాకు ఓట్లేయండి, ఇట్స్ నాట్ రైట్ అండి. సిల్వెస్టర్ స్టాలోన్ చెప్పినట్లు కింద పడ్డం కాదు, కింద పడిపోవడం కాదు ఇక్కడ గ్రేట్, కింద పడి పైకి లేచి దెబ్బలు తగిలినా కూడా మళ్ళీ మనం లెగుస్తాం చూసారా, అది హీరోయిజం అంటే. సో ఇప్పుడు ఓడిపోవడం అనేది తప్పు కాదు, మళ్ళీ వస్తుంది, వచ్చేసావు ఓకే. ఓడిపోవడం అనేది అదేదో తప్పు చిన్న ఇది అన్నట్టు కాదు, ప్రతిసారి గెలవాలని లేదు. బట్ ఓడిపోయినా సరే గెలవడం కోసం మళ్ళీ పైకి లేచి మనం ఆ ధైర్యాన్ని తెచ్చుకుని ఫైట్ చేస్తాం చూసారా, అది హీరోయిజం అంటే. అది గెలవడం కాదు, గెలవడానికి ప్రయత్నించడం హీరోయిజం. ఓటమిని ఒప్పుకోకూడదు, గెలుపు కోసం ట్రై చేయాలి చెయ్యాలి చెయ్యాలి, నిరాశ పడకూడదు, సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేయకూడదు. దట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. సింపతి నీకు ఏ విధమైన హెల్ప్ చేయదు. ధైర్యాన్ని మొత్తం ధైర్యం తెచ్చుకుని ఫైట్ బ్యాక్ చేసి, అసలు నీ ఫ్లాష్ బ్యాక్ని ఎవరికి చెప్పకు, ఎవరికి నీ ఫ్లాష్ బ్యాక్తో అసలు పని లేదు. ప్రజెంట్లో బ్రతకాలి, ప్రజెంట్ని ఎంజాయ్ చేయాలి, ప్రజెంట్లో ఏదైనా సాధించాలి, అది. సో మణికంఠ లాంటి వాళ్ళని చూసి మీరు నేర్చుకోకండి. మణికంఠ లాంటి వాళ్ళు అఫ్కోర్స్ మన ఈ సెంటిమెంట్కి పడిపోయే మన తెలుగు వాళ్ళు చాలామంది అలా ఓట్లు వేస్తూనే ఉంటారు. అందుకని మన కొన్ని బాగా ఏడుపోటు సినిమాలు చాలా హిట్లు అవుతుంటాయి. మాతృ దేవోభవ, ఆ నలుగురు, శ్రేయోభిలాషి, జంబలకిడి పంబ. సో ఇలాంటి సినిమాలన్నీ ఇలాంటి సెంటిమెంట్ ఇలాంటి ఏడుపు ఎక్కువ ఉంటే మన వాళ్ళు లైక్ చేస్తుంటారు, హిట్లు చేస్తుంటారు. అఫ్కోర్స్ ఈ సినిమాలన్నీ నాకు కూడా ఇష్టం. నెక్స్ట్ ఓకే, నైనిక 4th ప్లేస్లో ఉంది. నైనిక ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ముగ్గురికి చాలా ఎక్కువ ఉన్నాయి ఓట్లు. ఫస్ట్ నిఖిల్ 24% ఓట్లు పడుతుంటే, సెకండ్ విష్ణుప్రియ 23% అయితే మణికంఠకి 15%. అయితే 4th వచ్చేసరికి 4th, 5th, 6th, 7th వీళ్ళకి పెద్ద డిఫరెన్సెస్ లేవు. 4th నైనిక ఉంది 10%లో. నైనిక ఇప్పుడున్న వాళ్ళల్లో నైనిక కూడా నాకు నచ్చింది యాక్చువల్లీ. సెన్సిబుల్గా ఉంది, తెలివితేటలు ఉన్న వ్యక్తి, సెన్సిబిలిటీ ఉన్న వ్యక్తి, అండ్ మాట్లాడుతుంది. మరీ ఎరగంటగా మీద పడిపోయి అలాగా వాదించే టైప్ మనిషి కాదు, బట్ డెఫినెట్లీ డిఫెండ్ చేసుకోగలుగుతుంది అండ్ కరెక్ట్గా అనలైజ్ చేయగలుగుతుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది.
నిన్న చూసాం వీడియోలో విష్ణు ఎవరు ఆహ్, మన సోనియా గురించి కరెక్ట్‌గా చెప్పింది. సోనియాకి నెక్స్ట్ క్లాన్ వస్తది. పెద్ద క్లాన్ వస్తది. తను ఇది చీఫ్ అవుతదని చెప్పింది. అది మోస్ట్‌లీ జరగొచ్చు. అలాంటి అనలైజ్ చేయడం, గెస్ చేయడం చాలా కరెక్ట్‌గా చేస్తుంది యాక్చువల్లీ. నెక్స్ట్ నైనిక నాకు నచ్చింది. డెఫినెట్‌గా నచ్చింది నాకు. భాష. మానిక్ భాష. సారీ. ఇంకొకసారి పేర్లు తప్పు చెప్పను. శేఖర్ భాష. శేఖర్ భాష 9% ఓట్స్‌తో ఉండడం నాకు కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే అతను కొంచెం ఎక్కువ ఓట్స్ డిజర్వింగ్. బట్ ఇప్పుడు దాకా ఇంకా పూర్తి స్థాయిలో ఇంప్రెసివ్ సీన్స్ ఏమి పడలేదు శేఖర్ భాష. కొన్ని కొన్ని బానే చేస్తున్నాడు. బట్ ఇంకా మంచి సీన్స్ పడాలి. ఓన్లీ కామెడీ, టైమింగ్, విట్టి బిహేవియర్, విట్టి కాన్వర్సేషన్స్ అనే కాకుండా అటు ఇంకొంచెం మంచి యాంగిల్ కూడా శేఖర్ భాషకు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి యాంగిల్ వస్తదో లేదో చూడాలంటే కొంచెం అవతల వాళ్ళ మీద కొంచెం కరెక్ట్‌గా అంటే ఎక్కడ అవతల వాళ్ళని కన్సోల్ చేయాలో అలా కన్సోల్ చేస్తూ, ఎవరికి సపోర్ట్ చేయాలో అలాంటి సపోర్ట్ చేసి ఇలాంటి సీన్స్ ఇంకా రాలేదు. అలాంటివి గాని వచ్చి శేఖర్ భాష గారిని ఇంప్రెస్ చేస్తే చాలా బాగుంటది అనిపిస్తుంది. అలాంటి యాటిట్యూడ్ ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే బయట అతని బిహేవియర్ డెఫినెట్‌లీ అలాగే ఉంది. రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఎవరో తెలియకపోయినా కూడా అంటే పెద్ద క్లోజ్ ఫ్రెండ్ కూడా కాదు. అయినా కూడా అతను సపోర్ట్‌గా వెళ్ళి అతను అంత ఫైట్ చేసాడు అంటే డెఫినెట్‌లీ ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ చాలా మంచిదై ఉంటది. సో, ఆ క్యారెక్టర్ 'బిగ్ బాస్' హౌస్‌లో కూడా మనకు ఎక్స్‌పోజ్ అవుతుందో లేదో చూద్దాం యాక్చువల్లీ. నెక్స్ట్ భాష నాకు డెఫినెట్‌లీ శేఖర్ భాష నచ్చింది నాకు. నెక్స్ట్ 'ఆదిత్య ఓం' నాకైతే అస్సలు నచ్చలేదు. ఎస్పెషల్లీ నిన్నటి ఎపిసోడ్‌లో నా ఏజ్ 48 ఏజ్‌లో ఎలా ఉంటదో తెలుసా అని చెప్పి ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులేస్తుంటే చాలా చిరాకొచ్చింది. సో, డెఫినెట్‌లీ నాకైతే 'ఆదిత్య ఓం' నచ్చలేదు. సో, ఆటోమేటికల్లీ తన ఓటింగ్ కూడా అంత బాలేదు. 7% ఓట్స్‌తో లాస్ట్ బట్ 3 అంటే 6థ్ ప్లేస్‌లో ఉన్నాడు. నెక్స్ట్ 'సీత'. సీత కూడా నాకు పెద్ద నచ్చలేదు మనిషి. సేమ్ అదే టాపిక్‌ని డ్రాగ్ చేసి నువ్వు డస్ట్‌బిన్ తీసేసావు, అదేసావు, ఇదేసావు, ఇన్‌హ్యూమన్ అది ఇది అని చెప్పి ఏదైతే చేసిందో అదైతే నాకు నచ్చలేదు. మా చిలకకి కూడా నచ్చలేదు. వెళ్ళిపోయింది అందుకనే. లాస్ట్ సీత 6% ఓట్స్ తోటి 7థ్ ప్లేస్‌లో ఉంది. అండ్ నెక్స్ట్ పృథ్వీరాజ్. మార్నింగ్ నిన్న ఎపిసోడ్ రివ్యూలో నేను పృథ్వీరాజ్ కనిపించినప్పుడు సిద్ధు అన్నాను. ఆ సిద్ధు అని అన్నందుకు నన్ను క్షమించండి. అతని పేరు పృథ్వీ లాస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు 6% ఓట్స్ తోటి. స్టార్టింగ్ ఎపిసోడ్స్ చూసాక పృథ్వీ బహుశా మంచి సెన్సిబుల్ పర్సన్, మంచి క్యారెక్టర్ ఉన్నాడు అని అనిపించింది. కానీ ఆ తర్వాత కొన్ని అతను చేసిన పనులు అతను యూనో వేరే వాళ్ళతో బేసికల్‌గా ఏంటంటే ఒక మనిషి ఒక బ్యాడ్ గ్యాంగ్ తోటి కలిసినప్పుడు అతని యాటిట్యూడ్ కూడా మనకి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటది. సో, ఎప్పుడైతే అతను ఈ బ్యాడ్ గ్యాంగ్‌తో కలవలేదో బానే ఉండేవాడు. ఈ సోనియా ఇలాంటి వీళ్ళతో కలిసాక అతని బండారం కూడా బయటపడుతుంది. అతను కూడా అంత సెన్సిబుల్ వ్యక్తి కాదు. కొంచెం చీప్ క్యారెక్టరే అన్నట్లు అనిపిస్తుంది యాక్చువల్లీ. సో, పృథ్వీ ప్రస్తుతానికైతే నాకు నచ్చట్లేదు. సో, అతను 6% తోటి లాస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. లాస్ట్ పొజిషన్‌లో. అయితే వీకెండ్ ఎవరు వెళ్ళొచ్చు? మా చిలక ఎళ్ళిపోయింది. కాబట్టి నేనిప్పుడు చెప్పే చిలక జోస్యం కరెక్ట్ అవుతదో లేదో కన్ఫర్మ్‌గా చెప్పలేను. బట్ ఒకటైతే చెప్పగలను. మోస్ట్‌లీ ఆదిత్య, ఓం గాని, సీత గాని వెళ్ళే ఛాన్స్ ఉంది. అందులో కూడా సీత వెళ్ళే ఛాన్సే ఎక్కువుందేమో అని అనిపిస్తుంది. పృథ్వీ ఎందుకు వెళ్ళడు? లాస్ట్‌లో ఉన్నాడు కదా! అంటే పృథ్వీ లాంటి వాళ్ళని అంత ఈజీగా పంపించదు. వాళ్ళకి కొంచెం అంటే కొన్ని లవ్ సీన్స్ గాని, అంటే అలాంటి ఒక ట్రాక్ గాని ఇలాంటిది ఏర్పడే ఛాన్స్ ఉంది. సంథింగ్ ఒక డిఫరెంట్ ఇది స్టార్ట్ అవ్వచ్చు స్టోరీ లైన్ అనేది ఎక్స్‌పెక్ట్ చేసి పృథ్వీ లాంటి వాళ్ళని అంత త్వరగా పంపించకపోవచ్చు. కాబట్టి సీత గాని, ఆదిత్య గాని వీళ్ళిద్దరిలోనే ఒకళ్ళని పంపించే ఛాన్స్ ఉంది. అందులో కూడా సీతకి ఎక్కువ ఛాన్స్ ఉంది అని నాకు అనిపిస్తుంది. అది ఈ వీకెండ్ చూద్దాం. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను నా బాధల్లోకి వెళ్ళిపోతాను ఈ ప్రస్తుతానికి ఈ నైట్‌కి. రేపు మార్నింగ్ ఎపిసోడ్ రివ్యూ చేస్తాను. అండ్ రేపు నైట్ నుంచి
రివ్యూస్ ఏ రోజు ఎపిసోడ్ రివ్యూ అదే రోజు వచ్చేస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.